కొంతమంది ఏదైనా పని చేస్తున్నారనుకోండి మంచి పని, మొత్తం అందరూ చుట్టుపక్కలోళ్ళు గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళ వంశం అంతా కూడా మంచి పనే చేస్తారు. అదే మంచి బుద్ధి వీళ్ళకి కూడా అంటుకుంది అని అంటారన్నమాట. అయితే మంచి పని ఎంతవరకు గుర్తుపెట్టుకుంటారో ప్రతి ఒక్కళ్ళును, అదే చెడు పని చేసిన వాళ్ళని కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఏమంటారు? మంచి పని చేసినప్పుడేమో వీళ్ళ వంశం అంతా ఇలాగే ఉంటారు. చెడు చెయ్యరు. ప్రతి ఒక్కళ్ళకి ఉపకారమే చేస్తారని అంటారు. అదే చెడు పని చేసిన వాళ్ళు, అమ్మా ఏదైనా చేశామని చెప్పారనుకోండి, అమ్మా వాళ్ళ వంశమే అంత అమ్మా, వాళ్ళు బ్రతికే అంత, ఏదైనా సరే వాళ్ళే చేస్తారమ్మా అని ఖచ్చాయింపుగా చెప్తారు. కానీ వాళ్ళ ముందు చెప్పలేరు. ఎందుకంటే తిరిగి వాళ్ళ మీద ఏమన్నా ఉపయోగిస్తారేమో, చెడ్డవాళ్ళకి ఎప్పుడూ దూరంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎవ్వరు చెప్పరు. కానీ వాళ్ళ ముందు మాత్రం మంచిగా వాళ్ళు మాట్లాడినప్పుడు మాట కలిపేసి పక్కా తప్పేసుకుంటారు అంతే. మంచికి ఎప్పుడు మంచే ఉంటుంది. చెడుని దూరం పెట్టినా కనపడనివ్వరు. అవునంటారా కదంటారా? వాళ్ళని ఏదైనా చేశారు అని అంటే ఇంక వాళ్ళే చేశారు, వాళ్ళ కుటుంబం అంతా అంతేనమ్మా, వాళ్ళ వంశమే అంతా అని చెప్పేస్తారు. అంత అవసరం అంటారా? మంచి చెయ్యొచ్చుగా, మంచిగా మాట్లాడొచ్చుగా, మంచిగా చూడొచ్చుగా. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకోవాలని ప్రతి ఒక్కరూ మంచి బుద్ధులే, ఈ వంశం ఇలాగా అని అనుకోవద్దు అని చెడ్డ మాట రానివ్వకండి. ఇది వరకుడు గొడవ వదిలేసేయండి. ఇప్పుడున్న జనరేషన్లో మంచి వీళ్ళు ఇది వరకు అలా ఉండేవారు, ఇప్పుడు వీళ్ళు మాత్రం అలా